హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొత్త పీఆర్సీపై చిగురిస్తున్న ఆశలండి. 51% ఫిట్మెంట్, 33.67%తో డిఏతో కలిపి 2023 జూలై 1 నుంచి అమలు. సో కీలక సమావేశము. సో సంచలన నిర్ణయం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో కొత్త పీఆర్సీపై చిగురిస్తున్న ఆశలండి. రాష్ట్రంలో కొత్త పీఆర్సీ 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జూలై 1 తేదీను నుంచి వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని అయితే టీఎన్జీఓల సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరిందండి. సో ఈ విధంగా కావాలి మాకనైతే కోరారు. సో దానివల్ల సిపిఎస్ను రద్దు చేసి పాత ఓపీఎస్ను అమలు చేయాలి అని అభ్యర్థించడం జరిగింది. సో ఓపీఎస్ వస్తే చాలా మంచిదండి. ఇక సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ సహాధ్యక్షుడు కస్తూరి వెంకట్, అలాగే సత్యనారాయణ గౌడ్, ఇతర నేతలు లక్ష్మణు, ముజీబ్, కొండగల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు అయితే శివశంకర్ను కలిసి బీఆర్కే భవన్లో ఆ కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్సీ పైన తమ ప్రతిపాదనలు అయితే సమర్పించాలండి. ఇలా ఉండాలి, ఇలా అడుగుతున్నారు, సో ఇలా ఉంటే బాగుంటుందని అయితే ప్రతిపాదనలు అయితే అందజేయడం జరిగింది. సో కనిష్ట వేతనం వచ్చేసి 35,000, గరిష్ట వేతనం వచ్చేసి 3 లక్షలు దగ్గరగా ఉండాలి అని చెప్పేసి, అంటే 2,99,100 రూపాయలుగా ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని 17,500కి పెంచాలి అని, కనీస పెన్షన్ అనేది ఇప్పటి నుంచి 17,500కి పెంచాలని కోరడం జరిగిందండి. గ్రాడ్యుయేటీని 24 లక్షలు, 15 సంవత్సరాల సర్వీస్ నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని, ఇంకా ఇంటి నిర్మాణం ఉంటే కనుక అడ్వాన్స్లో 50 లక్షలు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు సమానంగా రాష్ట్ర ఉద్యోగినులకు అంటే శిశు సంరక్షణ సెలవులు ఏవైతే మెటర్నిటీ లీవ్స్ కావాలని అయితే కోరడం జరిగింది. ఉద్యోగులు కనుక చనిపోతే దహన ఖర్చుల కోసం సాయం కింద 75,000కు పెంచాలనేది టీఎన్జీఓ నేతలు కోరారండి. సో వారి న్యాయమైన డిమాండ్స్ అయితే వారు కోరడం జరిగింది. సో రాష్ట్రంలో ఉద్యోగుల జీవన వ్యయానికి అనుకూలంగా వేతన సవరణ చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. ఇంటర్ విద్యా ఐకాస చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ నేతలు కృష్ణకుమార్, రామారావు, రవీంద్రరెడ్డి, అలాగే తదితరులు అయితే పాల్గొన్నారండి. సో తెలంగాణలో పెరిగిన సగటు జీవన వ్యయం అంటే ఇన్ఫ్లేషన్ అండి, డబ్బులకైతే విలువ తగ్గిపోయింది. సో మిగతా రాష్ట్రాల కంటే పెద్ద ఎత్తున ఇన్ఫ్లేషన్ జరిగిందని, సో డబ్బుకు విలువ లేదు కాబట్టి తగ్గిపోయింది కాబట్టి తద్వారా భత్యాలపై అయితే ఆధారపడే వేతన జీవన ప్రమాణం పైన తీవ్ర ప్రభావం చూపింది. ఏం కొనాలన్నా కూడా సో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సో ఈ తరుణంలో దీన్ని ఆధారంగా చేసుకొని వేతన సవరణ అయితే చేపట్టాలని కోరడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం, సో పెరుగుతున్న ధరలను ఆధారం చేసుకొని సమాన పనికి సమాన వేతనం అయితే ఇవ్వాలని అయితే ఆర్యుపిపిటి కోరిందండి. కొత్త పీఆర్సీ భాషా పండితులకు న్యాయం చేయాలని అయితే ప్రాథమిక ఉన్నత హైస్కూల్లో బోధిస్తూ ఉన్న వారికి స్కూల్ అసిస్టెంట్ వేతన అందించాలని అయితే రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ చైర్మన్ గారు అయితే శివశంకర్ను కోరడం జరిగిందని. సో సంఘ అధ్యక్షుడు, కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, అలాగే తదితరులు అయితే కలిసి ఆయన కార్యాలయంలో, అంటే శివశంకర్ను ఆయన కార్యాలయంలో కలిసి తమ ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటికే కేవలం 150 అదనపు వేతనాలు ఇస్తూ భాషా పండితుల్లో వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారని, సమాన పనికి సమాన వేతనం భాషా పండితులకు వర్తింపజేయాలనేదే కోరారు. సో ఈ విధంగా వారి న్యాయమైన ఏవైతే డిమాండ్స్ ఉంటాయో అవన్నీ వారి ముందు వ్యక్తపరిచారండి. ఇక ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వైద్య శిబిరాలకు చెల్లింపులు అలాగే సౌకర్యం కలిగించాలన్నారు. ఇక ఉద్యోగినులు శిశు సంరక్షణ అంటే మెటర్నిటీ లీవ్స్ ఏడాదికి పెంచాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. మరి ఈ న్యాయమైన డిమాండ్ల గురించి టీఎస్ ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందో తెలియాల్సి అయితే ఉందండి. సో దీనిపైన ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అప్డేట్స్ ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.